అట్లా. వాళ్ళు ఊరుకుంటారమ్మా, వాళ్ళకి డబ్బులు ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి వాళ్ళు ఊరుకుంటారు. నువ్వు రికవరీ చేసుకోవాలి అనుకున్నప్పుడు నువ్వు ఫాలోఅప్ చేసుకోవాలి కదా ఈ ప్రాసెస్ అంతా. ఆ! అట్లా కూడా ఇక్కడ సంగారెడ్డికి ఇట్లనే తెలిసిన వాళ్ళదేంటి మహిళా మండలి కోర్టు ఇట్లా పిలిపిస్తారంటే అక్కడ కూడా పోయినా మేడం నేను. ఉమ్. అక్కడ అక్కడేమైంది? కూడా మేడం సంగారెడ్డి పోయినా మేడం. మేడం వాళ్ళ దగ్గరకు 3 సార్లు తిరిగిన మేడం నేను సంగారెడ్డి. ఉమ్. సంగారెడ్డి 3 సార్లు తిరిగితే ఒకసారి పేపర్ నోటీసు కూడా పంపించారు మేడం. నోటీసులు కూడా పంపిస్తే ఏం కూడా వాళ్ళు కాంప్రమైజ్ కాలేరు మేడం. తర్వాత ఫోన్ చేస్తే కూడా ఫోన్లు కూడా తీయలేరు మేడం. ఉమ్. ఇప్పుడు నేను సంగారెడ్డి తిరగబట్టి కూడా 8 నెలలు అవుతుంది మేడం నేను తిరగబట్టి. వాళ్ళ చుట్టూ. వాళ్ళ చుట్టూ తిరిగిన మేడం. బాబుని తీసుకొని 2 సార్లు పోయినా, నేను ఒక్కదాన్ని 2 సార్లు పోయినా, తిరిగినే ఉన్నా మేడం. సరే, ఇప్పుడు నీకు ఫైనల్ గా మీ డౌట్స్ ఏంటి, ఏం అడగాలనుకుంటున్నారు? డౌట్స్ అంటే ఇక నేను వాళ్ళ ఉద్దేశము నా బాబుకు వాళ్ళు డబ్బులు కట్టియాలంటే బాబు బతికే విధానం కట్టించినా ఓకే మేడం. నాకు ఎట్లా కూడా నాకు బాబు లైఫ్ ఖరాబ్ కాకుండా కావాలి మేడం. సరే, వాళ్ళు 10 లక్షలు 20 లక్షలు ఇస్తానంటే తీసుకోవడానికి ఓకేనా నువ్వు? సరిపోతాయా మేడం బాబుకు 10 లక్షలు 20 లక్షలు? సరే, వాళ్ళకి 12 లక్షల ఎకరాలు లేవు, 12 ఎకరాలు లేవు, నువ్వేం చేస్తావు మరి? అంటే 10 లక్షలు 20 లక్షలు అని అంటే ఇప్పుడు వాళ్ళతో పాటు ఈయన కదా మేడం. ఇప్పుడు నేనంటే ఆయన నేను ఉండగా ఎందుకు వచ్చినవని నేను అంట కదా. బాబు ఆయన పుట్టిన బాబే కదా మేడం. మరి దానికి తగ్గట్టు పార్టీషన్ సూట్ వేసుకుంటావా మరి కోర్టులో? నువ్వు కోర్టుల చుట్టూ వెళ్ళలేవు, పోలీస్ స్టేషన్ చుట్టూ వెళ్ళలేవు, ఫైటింగ్ చేయలేవు, నీకు ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోవాలా? అట్లానే కాదు మేడం. మరి నీకున్న ఆప్షన్స్ ఏంటో. వెనక సపోర్ట్ ఎవరు లేరు మేడం, నాకు అది ప్రాబ్లం. అందుకేనమ్మా, సపోర్ట్ లేరు కాబట్టి నువ్వు ఈ పెద్ద మనుషుల పంచాయతీలో, కోర్టులో కేసులో, పోలీస్ స్టేషన్ కంప్లైంట్లో ఇవ్వడం వల్ల వాళ్ళు ఈ మాత్రం ఫిగర్ అన్నా ఇవ్వడానికి రెడీ అవుతారు. నువ్వు ఆ ఫిగర్ తీసుకొని సెటిల్మెంట్ చేసుకోవడానికి రెడీయేనా అని అడుగుతున్నా. సెటిల్మెంట్ అంటే మేడం 10 లక్షలు 20 లక్షలు అని అంటే నేను బాబు పేరు మీద ఒక 3 ఎకరాలు చేయమని అన్నా మేడం. నేను ఎక్కువ కూడా సగం పాలు కూడా ఏం అడగలేను మేడం. నేను సగం పాలు వస్తుందా అమ్మా? సగం పాలు అని అంటే ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కదా మేడం. ముగ్గురు పిల్లలకు సమానంగానంటే మా బాబు కూడా ఒక వాట ఉంటది కదా. మీ అత్త మామ బతుకున్నారా తల్లి? ఉన్నారు మేడం. మరి వాళ్ళు ఏమైపోవాలమ్మా? మీ ముగ్గురు వారసులు పనిచేస్తే? అదే వాళ్ళకు కూడా కావాలి మేడం. వాళ్ళ తర్వాత వాళ్ళు అయినాకనే మేము మేడం. మరి ఇప్పుడు ఎట్లా బతుకుతావు? వాళ్ళు అయినాకే నువ్వు అన్న ప్రకారం 3 వాటాలు వస్తాయి అనుకుందాం. మరి అప్పటిదాకా ఎలా బతుకుతావు? అదే ఉంది మేడం. మరి దానికే కదా వాళ్ళు ఏమంటున్నారు, మేము అది ఎవరికి పంచం, మా అమ్మ నాన్న తదనంతరం మాట్లాడతాం ఆ పాయింట్ మీద. ఇప్పుడు నీకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్గా ఏం కావాలని అడుగుతున్నారు. నువ్వేమో ఆ 3 ఎకరాల డబ్బులు అడుగుతున్నావు. అది జరిగే పని కాదు. ఒకవేళ 10 లక్షలకో 20 లక్షలకో 30 లక్షలకో వస్తే తీసుకొని సైలెంట్గా ఉండడానికి నువ్వు రెడీయేనా అని అడుగుతున్నా. ఇక 30 అంటే అని ఉన్న ప్రాపర్టీ మొత్తం వాళ్ళ చేతులు ఉండి ఇప్పుడు నేను కనీసం బాబుకు ఒక ఇల్లు వచ్చేటట్టన్నా న్యాయం కావాలని కోరుకుంటున్నా మేడం నేను. సరే అమ్మా, నీకు విషయం చెప్తాను, కాసేపు సైలెంట్గా ఉండండి, మళ్ళీ లాస్ట్లో మాట్లాడతాను నీతో. కేసులు ఎలా ఉంటాయి ఏంటి అనేది మాట్లాడుతూ ఉంటాను, వినండి సైలెంట్గా. మౌనిక గారు, యాక్చువల్గా ఇట్లాంటి మ్యాటర్స్ తెలిసి తెలియక వీళ్ళంతా కూడా కోర్టులకు వెళ్తేనో, లేకపోతే అమ్మాయి ఆల్రెడీ ఫస్ట్ వైఫ్ కేసు ఫైల్ చేస్తే ప్రాపర్టీలో సగం వచ్చేసింది, కొంత భూమి ఇవ్వమన్నారు, ఇల్లు ఇవ్వమన్నారు కోర్టు అని ఏదైతే అంటుందో, అందులో వీళ్ళు క్రైమ్ చేశారు కాబట్టి ఫస్ట్ వైఫ్ 2 పిల్లలు వెళ్ళిపోయిన 2 monthsకే అతను చాలా పెద్ద క్రైమ్ చేసినట్టు. ఏది, ఆ అమ్మాయిని భార్య ఉండగా విడాకులు ఇవ్వకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసేసుకోవడం అనేది. అప్పుడు ఆ అమ్మాయి పెట్టే కేసు స్ట్రాంగ్ కేసు కింద లెక్క. లీగల్గా తను ఎలిజిబుల్ పర్సన్, లీగల్గా ఎలిజిబుల్ వైఫ్, 2 kids ఉన్నారు. వితిన్ 2 monthsలో ఏదో గొడవ జరిగి వెళ్ళిపోయిన అమ్మాయి విషయంలో ఆ విషయాన్ని అట్లా ఉంచేసి సీక్రెట్గా ఇంకో పెళ్లి చేసుకోవడం అనేది సివియర్ క్రైమ్. సో అందువల్ల ఆవిడ పెట్టిన కేసు చాలా స్ట్రాంగ్ కేసు అయ్యింది. ఈ భార్యాభర్తలు 2 సెకండ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని ఇద్దరిని కూడా బెయిల్ ప్రొసీడింగ్స్ నడిపించాల్సి వచ్చింది. కోర్టులో కేసు మోర్ దాన్ 5 years నడిచింది. సో అందులో అడ్వకేట్ ఫీజెస్ కాస్త గట్టిగానే ఉంటాయి, మెంటల్ టెన్షన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో కోర్టు ఇంత ప్రాపర్టీ ఇవ్వండి అని చెప్పడానికంటే ముందు మేబీ వీళ్ళే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఆ అమ్మాయి వేసిన కేసు అంత స్ట్రాంగ్ కేసు కాబట్టి. ఆవిడ ఏ రకంగా అయితే కొంత ఇల్లు ల్యాండ్ తెచ్చుకుందని ఈవిడ అనుకుంటుందో, అలా తిను కూడా లీగల్గా వెళ్తే వస్తాయేమో అని తిన అపోహ.
రియల్గా అలా రావు. ఈవిడ వేరు, ఆవిడ వేరు. ఆవిడ లీగల్గా ఫస్ట్ వైఫ్, 2 పిల్లలు ఉన్నారు. ఆయన తప్పు చేశాడు. ఈవిడ విషయంలో జరిగింది ఏంటి అంటే, ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారని చెప్పకుండా సీక్రెట్గా వెళ్ళి ఆ అమ్మాయిని మోసం చేసి సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం. ఎప్పుడైతే ఆవిడ ఆ ఇంటికి వెళ్ళిందో ఆటోమేటిక్గా ఫస్ట్ వైఫ్ పిల్లలు ఉన్నారన్న విషయం తెలిసింది. ఏది, ఫస్ట్ వైఫ్ కేసు ఫైల్ చేయడం వల్ల. అప్పుడు ఈ అమ్మాయి కేసు ఫైల్ చేసి ఉంటే, అదేంటండి ఫస్ట్ వైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారు, నన్ను పెళ్లి చేసుకున్నాడు, చీట్ చేశాడు అని పెట్టే కేసు ఫస్ట్ వైఫ్ పెట్టినప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఆ కేసు ఉందో ఈవిడ కేసు కూడా అంత స్ట్రాంగ్గాను ఉండేది. ఎందుకంటే తను మోసపోయినట్లు లెక్క. అవతల వ్యక్తి, ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చి చీట్ చేసి పర్టికులర్గా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సో ఫస్ట్ వైఫ్ పెట్టిన కేసు ఎంతైతే స్ట్రాంగ్గా ఉంటుందో ఈ కేసు కూడా అంతే స్ట్రాంగ్. కానీ ఈవిడ అలా కేసు పెట్టిందా? పెట్టలేదు. అలా పెట్టకుండా తను ఆల్రెడీ మ్యారిటల్ రిలేషన్ కంటిన్యూ చేసింది. 7 years అతనితో కాపురం నడిపించింది. ఫస్ట్ వైఫ్కి డైవర్స్ రాకుండా సెకండ్ వైఫ్ కాపురం చేసుకుంటూ కంటిన్యూ అయ్యి వెళ్తే ఆవిడకి తెలిసిన తర్వాత కూడా కంటిన్యూ అయింది కాబట్టి ఆ స్టేజ్ని ఆవిడ యాక్సెప్ట్ చేస్తున్నట్టు లెక్క. ఆ క్రైమ్ని ఆవిడ ఎక్స్క్యూజ్ చేసేసి వదిలేసింది. సో అప్పుడు అది క్రైమ్ కింద కన్సిడర్ అవ్వదు. తరువాత అమ్మాయి అక్కడ ఉన్నంత 7 yearsలోనూ ఒక బాబును కూడా కనింది. మ్యారేజ్ ఆల్రెడీ ఫస్ట్ వైఫ్ నుంచి డైవర్స్ రాలేదు కాబట్టి ఈవిడ మ్యారేజ్ లీగల్గా వ్యాలిడ్ కాదు. పుట్టిన పిల్లోడు లీగల్గా వ్యాలిడా, వారసుడా కాదా అంటే వారసుడే. ఈవిడ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ అయినప్పటికీ లీగల్గా వ్యాలిడ్ కాకపోయినప్పటికీ ఈవిడికి ఏమీ రావు. కానీ అతన్ని మ్యారేజ్ చేసుకున్న విషయంలో సహజీవనం చేసినట్లు లెక్క. డొమెస్టిక్ వైలెన్స్లో ఆవిడికి మెయింటెనెన్స్ వస్తుంది ఒకవేళ తను ఆ కేసు ఫైల్ చేసుకుంటే. మరి పిల్లోడి పరిస్థితి ఏంటండి అంటే, పిల్లోడికి కూడా మెయింటెనెన్స్ మాత్రమే వస్తుందండి. ఎప్పుడూ కూడా తండ్రి దగ్గర నుంచి పిల్లలు మెయింటెనెన్స్ మాత్రమే క్లెయిమ్ చేయగలరు తప్ప ఆస్తిలో వాటాలు క్లెయిమ్ చేసే రైట్స్ ఉండవు. మరి ఏ వాటాలు వస్తే ఇతను కూడా వారసుడే కదండి అక్కడ ఉన్న 2 పిల్లలతో పాటు అని తిని ఏదైతే అడుగుతుందో అది నిజమే. ఆ ఆస్తికి ఈ పిల్లోడు కూడా వారసుడు. ఎప్పుడు వాళ్ళ అత్తామామ బతికే ఉన్నారు. ఇంకా వాళ్ళ తదనంతరం ఆ ఆస్తి ఎవరికీ పంచకుండా, అది ఆల్రెడీ తాత ముత్తాతల నుంచి వచ్చింది కాబట్టి ఇన్ కేస్ వాళ్ళు పంచినా అది చెల్లదు. వాళ్ళ షేర్ ఎంతైతే ఉందో అదే పంచాలి, మిగతాదంతా అలాగే ఉండాలి. సో ఆ పొజిషన్ మాట్లాడుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే, ఈ ప్రాసెస్లో ఆ ప్రాపర్టీకి సంబంధించి వాళ్ళ తదనంతరం ఎవరైనా రాయించేసుకున్నా కూడా ఈవిడ కావాలి అనుకుంటే వీళ్ళ పిల్లోడి తరపు నుంచి పిల్లోడిని ముందు పెట్టి తను గార్డియన్ కింద, ఒకవేళ పిల్లోడు అప్పటికి మైనర్ అయితే, ఇన్ కేస్ అప్పటికి పిల్లోడు మేజర్ అయితే పిల్లోడే డైరెక్ట్గా పార్టీషన్ సూట్ వేసుకోవడానికి ఉంటుంది. అప్పుడు ఆ 13 ఎకరాలని ఎవరెవరికి ఎంతంత పంచాలి, ఎవరెవరి షేర్ ఎలా ఉంటుంది, వాళ్ళ హక్కులు ఎవరికైనా రాసుకున్నారా, మిగిలిన దాన్నే ఈ బాబు షేర్ ఎంత అనే దాని మీద పంచడం జరుగుతుంది. అలా తను ఒకవేళ ఆ కేసు ఫైల్ చేసుకుంటే అప్పుడు తనకు 3 ఎకరాలు వస్తుందా, 2 ఎకరాలు వస్తుందా, 1 ఎకరం వస్తుందా అనేది కోర్టులో జరిగే ఫైటింగ్ వల్ల పార్టీషన్ సూట్లో డిసైడ్ అవ్వాలే తప్ప, ఫస్ట్ వైఫ్ ఒక ఇల్లు 1 ఎకరం 2 ఎకరాలు ఇచ్చేసారండి, నాకు కూడా అలా ఇచ్చేస్తే నేను ఇప్పుడు సెటిల్ చేసుకుని వెళ్ళిపోతానండి అంటే అలా ఎవరు ఇవ్వరు. అలా ఈ కేసు ఎప్పటికీ తేలదు. మరి ఇప్పటికి ఈవిడకున్న రైట్స్ ఏంటి? ఆల్రెడీ బయటకు వచ్చి 5 years అయింది. ఎంతవరకు వాళ్ళ దగ్గర నుంచి ₹1 వసూలు చేసుకోలే. ఎంతకాడికి పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి కోర్టుల చుట్టూ నేను తిరగలేను కదండి, నాకు ఉన్నంతలో వచ్చినంత చాలండి అని కూడా అనట్లా. అడగడమేమో ఆకాశంలో అడుగుతుంది, దానికి తగ్గ ఫైటింగ్ చెయ్యట్లా. ఫైటింగ్ చేసినా ఇప్పుడు ఈవిడ ఎలిజిబుల్ కాదు. ఎప్పుడు ఎలిజిబుల్ అని చెప్పాను? అత్తమామ తదనంతరమే. సో ఇప్పుడు ఆవిడ చేయాల్సిన పని ఏంటి? లౌక్యంగా ఇన్ కేస్ పెద్ద మనుషుల్ని పెట్టుకొని 3 ఎకరాలు తను ఏదైతే అడుగుతుందో ఒకవేళ వాళ్ళు ఇస్తాము అంటే 100% భూప్రపంచంలో ఎవరు ఇవ్వరు. ఎందుకంటే ఈవిడ సెకండ్ వైఫ్, పిల్లోడికి ఈక్వల్గా ఇవ్వాలన్నా లేదు, వాళ్ళు కోర్టుకెళ్ళి తెచ్చుకోవాల్సిందే తప్ప. ఓకే, అదృష్టం కొద్దీ 1 ఎకరమో 2 acres ఇస్తామన్నారు, మా తదనంతరం ఇస్తాము అంటే అది రాయించుకొని ఓ 10 lakhs 20 lakhs 30 lakhs ఏదో ఫిజికల్గా కొంత అమౌంట్కి డిమాండ్ చేసి ఆ అమౌంట్ని పిల్లోడి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాడిని చదివించటమా ఏంటా అనేది చూసుకోవాలి.